తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. గుర్తొచ్చే జ్ఞాపకం ఏంటి? అసలు ఆ జర్నీ అండి, మహేష్ బాబు గారితో జర్నీ, సీను విట్ల గారితో జర్నీ, సార్ 14 రీల్స్ వాళ్ళతో జర్నీ. అంటే ఆల్మోస్ట్ సంవత్సరం పైన జరిగింది. మధ్యలో స్ట్రైక్లు వచ్చినాయి. సో చాలా మంచి పీరియడ్. నాకు తెలిసి నా ఎంటైర్ క్యారియర్లో నేను ఫస్ట్ సినిమా సంతోషం తర్వాత సార్ అంత ఎంజాయ్ చేసిన సినిమా దూకుడండి. సార్ అయితే దూకుడు కథ మహేష్ బాబు గారికి చెప్పే ముందు దానికంటే చాలా క్రితమే మహేష్ బాబు గారితో సినిమా చేయాలి శ్రీను వైట్ల గారిని ఫిక్స్ అయింది. ఎలాగో కథ మీరే ఇస్తారు. అయితే దీనికంటే ముందు, దూకుడు కథ కంటే ముందు మహేష్ బాబు గారికి ఒక కథ చెప్పి ఒక 5 months దాకా దాని మీద కూర్చొని దాన్ని మధ్యలో కావాలని మీరే ఆపేసి మళ్ళీ దూకుడు కథ రెడీ చేశారంట. నిజమేనా ఇది? అంటే అవునండి. అంటే పెద్ద హీరో కదండి, ఒక కథతో సాటిస్ఫై అయిపోయి వెళ్ళిపోవటం కాకుండా అంటే జనరల్గా ఎలా అంటే అండి, హీరోతో సినిమా చేద్దామని అనుకున్నప్పుడు ఒక లైన్ చెప్తాం. తర్వాత డెవలప్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆ లైన్ బలంగా తయారవుతాయి, కొన్నిసార్లు ఏమో మధ్యలో సెకండ్ హాఫ్ సరిగ్గా రావట్లేదు, లేకపోతే మధ్యలో ఎక్కడో అనుకున్నంత సాటిస్ఫాక్షన్ రాలేదు. అలాంటి మూమెంట్లో ఉండగా యూనిక్గా చేద్దాం. అందరూ అంటే మహేష్ బాబు గారికి ఫ్యామిలీలో ఆడియన్స్ ఉన్నారు, మాస్లో ఆడియన్స్ ఉన్నారు, పిల్లల్లో ఫ్యాన్స్ ఉన్నారు. సో అందరికీ నచ్చే విధంగా చేద్దామని చెప్పి ఈ లైన్ అనుకుంటాం జరిగిందండి. సో ఇది అనుకున్న తర్వాత సీను గారు కూడా బాగా ఎగ్జైట్ అయ్యారు. సో సీను గారితో మేము అంతకు ముందు పనిచేసిన కథల్లో కూడా కొన్ని మంచి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా దీంట్లో వాడటం జరిగిందండి. మంచి అన్నీ పెట్టుకున్నాం. సో మీరు ఆ ముందు కథ డ్రాప్ చేసిన తర్వాత ఈ దూకుడు ఐడియా ఏ ఫేజ్లో వచ్చింది? ఆ ఐడియా క్రియేషన్ ఎలా జరిగింది ఒకసారి చెప్పండి సార్. అంటే ఐడియా క్రియేషన్ కాదండి, యాక్చువల్గా ఏంటంటే మేము చాలా కథలు వింటున్నాం. అందరూ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ, నేను కూడా చాలామంది రైటర్లను రికమెండ్ చేశాను కథలు ఉన్నాయంటే మహేష్ బాబు గారి దగ్గర. అంటే ఆయన, నేను బేసిక్గా కృష్ణ గారి అభిమానిని. సో చిన్నప్పటి నుండి మహేష్ బాబు గారు అంటే కూడా చాలా ఇష్టం. ఆయన చిన్నప్పుడు సినిమాలు చేస్తూ ఉండేవారు కదా. సో అలా ఉన్నప్పుడు మనకి ఒక పెద్ద సినిమా, పెద్ద హీరో వచ్చినప్పుడు మంచి సబ్జెక్ట్ దొరికితే కావాలని నేను స్క్రీన్ ప్లేలోనూ అట్లా ఇన్వాల్వ్ అవుదామని అనుకున్నాను. సో సబ్జెక్ట్ మంచిది. అప్పటికి మేము ఏంటంటే కింగ్, నమో వెంకటేశ్వర, రెడీ వరుసనే చేసుకుంటూ వస్తున్నాం. మాకు కొంచెం టైం కావాల్సిన పరిస్థితి కూడా ఉంది ఆ టైంలో. సో అందుకని మేము 14 రీల్స్ ఒకళ్ళని కాదు, మీరు చేయండి, అందరూ సబ్జెక్టులు కూడా విన్నాం, మీరు ఎవరు దాన్ని విన్నా కూడా తీసుకురండి అని అన్నారు. ఓకే, మీరు కాకుండా బయట నుంచి కూడా కథలు వినిపించారు చాలా. అందరూ ఆల్మోస్ట్ ఈరోజు ఇండస్ట్రీలో డైరెక్టర్లు అయిన వాళ్ళందరూ కూడా ఆ టైంలో వచ్చి 14 రీల్స్లో కథలు చెప్పారు. ఓకే, అంటే కొన్ని సినిమాల కింద కూడా వచ్చిన తర్వాత. అయితే మేమేంటంటే మేము ఆ టైంకి ఎక్స్పెక్ట్ చేసిన పోకిరి ఆయనది లాస్ట్ బిగ్గెస్ట్ హిట్. మేమేంటంటే దానికి కలేజ్ జరుగుతుంది, సో రిలీజ్ అవ్వాలి, అది మధ్యలో ఉంది. సో మాకు బెంచ్ మార్క్ కింద పోకిరి ఉంది, దాని ముందు మాకు ఇష్టమైన సినిమా ఒక్కడు. సో ఇటు రేంజ్కి తగ్గకుండా చేయాలి, పైగా అమెరికాలో క్లాస్ ఆడియన్స్కి అతడు బాగా రీచ్ అయింది. కరెక్ట్. సో మన సినిమా ఇలా అన్నిటినీ క్యాటర్ చేయాలి, అమెరికా ఆడియన్స్ని ఫస్ట్ 1 million మూవీ అండి దూకుడు. సో అందుకని బాగా ఎక్కువ కష్టపడ్డాను అందరూ. అంటే సీను గారి తరపున సీను గారు, కోన వెంకట గారు, నేను, మేమందరం కూడా సబ్జెక్టులు ఎతకటం స్టార్ట్ చేసాం. చాలా సబ్జెక్టులు అనుకుని ఫైనల్గా ఒకరోజు 14 రీల్స్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఒక సబ్జెక్ట్ రెడీ చేయించారు. ఏంటి సార్ ఏదో సబ్జెక్ట్ చెప్పారంటే సీను గారికి, ఏంటి అదేనంటే ఏదో చెప్పారు, ఆయనకు నచ్చలేదు. అప్పుడు నేను వెళ్ళి కూర్చున్నప్పుడు సబ్జెక్ట్ చెప్తే, ఈ సబ్జెక్ట్ ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందేమో కదా సార్, అసలు ఇలా వెళ్ళకూడదు, మహేష్ బాబు లాంటి హీరోని పెట్టుకుని మనం ఇలా డల్గా ఉండకూడదు అని సంథింగ్ అక్కడ డిస్కషన్ జరిగితే, పని మీరు అన్నది కూడా బాగుంది కదా ఐడియా, ఇలాగే వెళ్ళండి పని, ఇలా ఆలోచించి చెప్పండి. అంటే ఆ ప్రొడక్షన్ హౌస్కి ఆల్రెడీ చెప్పిన కథకి మీరు రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటే, రివర్స్ ఇంజనీరింగ్ వాళ్ళు ఒక లైన్ ఏదో ఎప్పుడో చూసిన ఒక సినిమాలో ఇలాంటి అంశం బాగుంది అని చెప్పి గోపి గారు ఆ కథలు ఇచ్చారు. ఓకే, అయితే ఆ కథ అలా చేయకూడదండి, ఇలా చేస్తే బాగుంటుందేమో అని చెప్పాను. ఐడియాగా మీరు చెప్పింది బాగుంది, ఒకసారి వర్క్ చేసామని చెప్తారా అన్నారు. అలా కొన్ని రోజులు వర్క్ చేసి వెళ్ళి సీను గారికి చెప్పడం జరిగింది. సీను గారు ఐడియా చెప్పిన వెంటనే చాలా ఎగ్జైట్ అయ్యారు. తర్వాత ఏంటంటే ఇలా గోపి గారు వాళ్ళు చెప్పిన దానివల్ల నేను ఇలా చేశానండి అని చెప్తే, ఓ అవునా, కానీ ఇది చాలా బాగుంది, చాలా బెటర్గా ఉంది అని ఎగ్జైట్ అయ్యారు. ఎగ్జైట్ అయ్యి దాని మీద ఇంకా చాలా అందరం
పార్టిసిపేట్ చేసి చాలా బాగా వర్క్ సో ఈ కథ మహేష్ బాబు గారికి నిరేషన్ ఎలా ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం దీనికి ముందు రివర్స్ ఇంజనీరింగ్ గురించి ఒక మాట మాట్లాడుకుందాం, కథను ట్రీట్మెంట్ చేసే విధానం. నాకు బాగా గుర్తు, నువ్వు నేను సినిమాకి మీరు కో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్. ఆ నువ్వు నేను సినిమాకి రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటూ వెళ్ళిందే సంతోషం మూవీ. అవునండి. సో అంటే మీరు ఈ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఈ టెక్నికల్ ఆలోచించడం కానీ ఇదంతా అవ్వడం వల్ల, చదువు వల్ల వచ్చిన నాలెడ్జ్ ఇది. అంటే ఒక ట్రీట్మెంట్ మార్చి వేరే విధంగా చేసుకుంటే ఇంకో కథ వస్తుందని. అంటే ఇప్పుడు నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఈ సినిమాల గురించే స్టడీ చేస్తూ ఉండేవాళ్ళం. అంటే రకరకాల ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ చూస్తూ, అలాగే ఒకే కథాంశాన్ని రకరకాల పీపుల్ ఎలా చెప్పారు అనేదాన్ని అలా స్టడీ చేయటం వల్ల, పైగా స్క్రీన్ ప్లే బుక్స్ కూడా నేను విపరీతంగా చదివేవాడిని అప్పుడు బ్రిటిష్ లైబ్రరీలోకి అట్లకి. సో అలా కొంచెం ఈ కథని ఇలా చెప్తే ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే మేము చేసిన అన్ని సినిమాలు కూడా ఇలా సినిమాలు చూస్తున్నప్పుడు ఈ కథను ఇంకోలాగా చెప్తే ఎలా ఉంటుంది, ఈ ఐడియాని ఇంకోలాగా చెప్తే ఎలా ఉంటుంది అన్న అలా పుట్టిన కథలే కొన్ని ఉన్నాయండి. సో ఇప్పుడు మీరు గమనిస్తే రెడీ కానీ ఇవన్నీ మాయాబజారు, గుండమ్మ కథ, వాటి స్క్రీన్ ప్లే ఏదైతే ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినవి. సో నాకు టెక్స్ట్ బుక్స్ లాగా మన ఓల్డ్ మూవీస్ ఉండేయండి అప్పట్లో. సో అయితే మీకు నేను ముందుగా యాక్చువల్గా ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందే చెప్దాం అనుకున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. ముందుగా మీకు సారీ, ఎందుకంటే మీకు దూకుడు రిలీజ్ అని పిలిచాం, కానీ నాకు మీతో చాలా కాలంగా ఒక ఇంటర్వ్యూ చేయాలని కోరిక. సో మిగతా అంశాలు కూడా నేను ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తాను, మీ కెరీర్కి సంబంధించింది. మీరు అన్నారు గుండమ్మ కథ కానీ మిస్సమ్మ కానీ కొన్ని ప్రస్తావించారు. అయితే నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో మీరు మనస్ఫూర్తిగా నిజం చెప్పాలి ఈ విషయంలో. చెప్పండి. ఈ 2 సినిమాల ఇన్స్పిరేషను, స్ఫూర్తితో సంథింగ్ ఏదైనా సరే, వాటి సోల్ నుంచి గోపీమోహన్ ఒక కథ రాసుకున్నాడు. మల్టీ స్టారర్ మూవీ, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. కథ అద్భుతంగా వచ్చింది, ఇండివిజువల్గా ప్రతి హీరోకి నచ్చింది. బట్ ఎందుకో ఆ ప్రాజెక్టు సినిమాగా మారలేదు. బట్ గోపీమోహన్ చాలా సంవత్సరాలు తీవ్రమైన ప్రయత్నం చేశారు ముగ్గురిని ఒప్పించడానికి అని నాకు తెలిసింది. ఇది వాస్తవమా కాదా? లేదండి, అంత పెద్ద స్టార్లతో నేను అసలు ఎప్పుడు అనుకోలేదు. సినిమాని కాదు, మీరు ఆ కథ రెడీ చేసిన మాట వాస్తవమా కాదా? కథ అంత పెద్దది అంటే మేము సీను వైట్ల గారు మల్టీ స్టార్ చేద్దామని అనుకున్నాం దూకుడు టైంలో. అది ఐడియల్ లెవెల్లోనే అనుకున్నప్పుడు ఇంత పెద్ద హీరోలు కలవడం అనేది అంత ఈజీ ఈ విషయం కాదని చెప్పి అప్పుడే డ్రాప్ అయిపోయాం. ఓకే, ప్రయత్నం అయితే జరిగింది. ప్రయత్నం అంటే మాలో మాకే తప్ప బయట హీరోలకి వెళ్ళి చెప్పేంత దూరం వెళ్ళ. ఓకే, అంటే ఒక హీరోని ఒప్పిస్తే ఇంకో హీరోని వెళ్ళి అడగొచ్చు అని అనుకున్నాం, కానీ ఆ టైం పట్టే ప్రాసెస్ అనుకుని అప్పటికి దూకుడు హిట్ అయిన తర్వాత బాగా డిమాండ్ ఉంది సీను గారికి, ఇమీడియట్గా చేసే. సో ఆ డిమాండ్లో ఈ మల్టీ స్టారర్ చేయలేము, ఆ ఒత్తిడిని కూడా తట్టుకోలేము అని, పైగా ఫ్యాన్స్ అందరినీ సాటిస్ఫై చేసేటట్టుగా స్క్రిప్ట్ రాయాలి. అది కాకపోతే నా మనసులో అయితే పర్సనల్గా ఉందండి. నేను ఎప్పుడు కూడా ఒక కథలో ఇద్దరు స్టార్స్ ఉన్న వాళ్ళని కలిపి చేయటం అనేది ఇష్టపడతాను. మీరు సంతోషం సినిమాలో ప్రభుదేవ గారిని పెట్టాం. అవును. అలాగా దుబాయ్ సీన్లో మా జేడి చక్రవర్తి గారిని పెట్టాం. అలా మా సినిమాల్లో ఇంకొక హీరోకి ప్యారలల్గా ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఇచ్చి, అంటే ఒక జనరేషన్ హీరో లేకపోతే ఇంకో అలా కూడా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయండి. సార్ అయితే మళ్ళీ దూకుడు విషయానికి వస్తాం సార్. మీరు మొత్తం కథ అంతా రెడీ చేసుకున్న తర్వాత మహేష్ బాబు గారికి అది నెరేషన్ అంటే కథ ఫుల్గా రెడీ చేయలేదండి, లైన్గానే చెప్పాము. ఆయన కాలేజ్ బిజీలో ఉన్నారు రిలీజ్కి. సో మా మీద నమ్మకంతో, అంటే మేము లైన్ చెప్పిన తర్వాత సీను గారు మా టీం మీద నమ్మకంతో ఇంకా గో హెడ్ అన్నట్టుగానే అన్నారు. ఇంకా ఎప్పుడు డెవలప్మెంట్స్ అప్డేట్ చేస్తూ ఉండేవాళ్ళం. అలా ఫస్ట్ హాఫ్ రెడీ అయిన తర్వాత ఒకసారి టర్కీ బ్లాక్ని మొత్తం విత్ డైలాగ్స్ రీడింగ్ ఇచ్చాం. ఇచ్చినప్పుడు సీను గారు ఆయన బాడీ లాంగ్వేజ్ అది కూడా చేసి చూపించి, ఇలా ఉండాలి అంటే మీరు టర్కీ బ్లాక్లో ఎలాగైతే తన యాటిట్యూడ్ ఉంటుందో అదంతా చేసి చూపించేటప్పటికి ఆయన ఇంకా కనెక్ట్ అయిపోయి, యాక్చువల్గా ఆ టైంలో ప్యారల్గా ఉన్న 2 మూవీస్ కూడా అనుకున్నారు చేద్దామని చెప్పి. ఎప్పుడైతే ఈ స్క్రిప్ట్ బాగా వచ్చిందని డిసైడ్ అయ్యారో ఆ సినిమాలు క్యాన్సిల్ చేసి ఇదే సినిమా సార్ ఇంకా స్టార్ట్ టు ఫినిష్ దూకుడే, ఇంకా మధ్యలో వేరే సినిమా. మొదటి నుండి ఆయన ఇంకో సినిమా ఎప్పుడు ప్యారల్గా పెట్టుకోరు, కానీ కాలేజ్ డిలే అయిపోయిందనే ఉద్దేశంతో చేద్దామా అని అనుకున్నారు. ఓకే, తర్వాత వద్దనుకుని అట్లా క్యాన్సిలేషన్ చెప్పేసి మా సినిమానే స్టార్ట్ టు ఫినిష్ చేశారు. ఆ సినిమాలు ఏమన్నా గుర్తున్నాయి సార్ ఆయన వద్దని? అంటే మీకు అందరికీ తెలిసిన స్నేహితులు సినిమా చేద్దాం అనుకున్నారు, తెలుగు వెర్షన్లో ఆయన చేద్దాం అనుకున్నారు. అది ఆయన హెసిటేటింగ్గానే ఉన్నారు, ఎందుకనంటే అక్కడ తమిళ హీరో ఇక్కడ తెలుగు అలా చేయటం ఎంతవరకు బాగుంటుంది అనే.
సో హెసిటేషన్లోనే క్యాన్సిల్ చేశారు అది. సో అదే టైంకి దూకుడు అద్భుతమైన కథ రావడంతో రావడంతో ఇదే చేసేద్దామని ఫిక్స్ అయిపోయారు. సార్ చెప్పింది కానీ మేము ఇంకా బాధ్యతగా తీసుకుని, ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటేనండి, ప్రెషర్ పెట్టకుండా అభిమానంతో మా దగ్గర నుండి అద్భుతమైన కథ తెప్పించుకున్నాడు. సార్ అది అంటే ఎంకరేజ్ చేస్తూ మ్మ్. ప్రతిదీ బాగుందంటూ, అంటే సీను గారికి కూడా డైరెక్టర్గా రెగ్యులర్గా ఏం చెప్పినా కానీ చాలా బాగుంది సార్, చాలా బాగుంది, మ్మ్. చాలా బాగా చేశారు అని ఎంకరేజ్ చేస్తే, ఆ మోటివేషన్ తోటి అందరం బాబుకి ఈ సీన్ నచ్చింది, బాబుకి ఈ ఎపిసోడ్ నచ్చింది, ఈ క్యారెక్టర్ నచ్చింది, ఒక హై వస్తుంది కదా. హై వస్తుంది. దాంతో మేము అంటే రెగ్యులర్గా ఇంకా దాని మీదే శ్రమపడి బాగా చేసాం. సార్ ఇప్పుడు వరకు ఫ్రాంక్గా చెప్పాలంటే ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుండి నేను ఎంజాయ్ చేసిన సినిమా దూకుడు, సూపర్. అంటే రైటింగ్ సైడ్. సార్ అయితే ఇస్తాంబుల్ ఫస్ట్ షెడ్యూల్ అక్కడ జరిగింది. ఆ షెడ్యూల్కి వెళ్ళే ముందు రోజు రాత్రి మీ టీం మొత్తానికి కలిపి ఒక పెద్ద డిన్నర్ జరిగింది. ఆ, మీకు గుర్తుందా అది? అంటే ఒకటి కాదండి, ఆ సినిమానే ఆ సినిమా వర్క్కి వర్క్, అలాగే రిక్రియేషన్ లాగా అనుకోండి, లేకపోతే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లాగా అందరం ఆల్మోస్ట్ టర్కీ బ్లాక్ వెళ్ళే ముందు, తర్వాత స్విట్జర్లాండ్ అయితే నేను కూడా వెళ్ళాను, తర్వాత దుబాయ్ వెళ్ళాను, వాళ్ళతో పాటు గుజరాత్ షూటింగ్కి అవుట్డోర్కి వెళ్ళాను. సార్ సో అక్కడంతా కూడా అసలు ఏదో షూటింగ్ అసలు పిక్నిక్ టైప్లోనే ఉండేది. డే అంతా షూటింగ్ అట్మాస్ఫియర్లో మేము కంపెనీగా ఉంటూ ఉండేవాళ్ళం. సీను గారికి, మా బాబు గారికి, వీళ్ళందరూ. కానీ ఎప్పుడు జోకులు సరదాగా ఉండి, మళ్ళీ ఈవినింగ్ అయిపోగానే అందరం కూర్చొని కథ మీద అసలు వర్రీ లేదు, కథ బాగా అద్భుతంగా వచ్చేసింది, ఇది బ్లాక్ బస్టర్ అని డే వన్ నుండి అందరం ఇక ఒకటే ఒక clarity ఉంది. ఒకే క్లారిటీ. అసలు సినిమా రిలీజ్ వరకు ఈవెన్ ప్రొడ్యూసర్స్ కానీ మాకు కానీ ఎవరికి అసలు ఇంచు కూడా డౌట్ లేదు, ఇది బ్లాక్ బస్టర్ అంతే. అలా అదే టోన్లో ఉన్నాం.